నేను గత 3 రోజులుగా మిత్రులందరకు, ముఖ్యంగా మన తెలుగు మిత్రులకు కేసీఆర్ గారు అతి త్వరలో సంపూర్ణ స్వస్థత పొందాలని మిమ్మల్ని కోరడం జరిగింది. మీ ప్రార్థనల మేరకు, ఎందుకంటే ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ we have in this world, and of course the doctors, nurses and the staff, they are doing an excellent job. I have not known that Yashoda Hospital is this huge and equipped with such wonderful equipment, doctors and nurses. ఇప్పుడు మరలా కేటీఆర్ గారు కూడా వారి హ్యూమిలిటీ, హాస్పిటాలిటీ, ఇంత బిజీ అయినప్పటికీ చక్కగా సింపుల్గా ఆయన హార్ట్ టు హార్ట్ మాట్లాడడం, నిజంగా రోమన్స్ 8:28లో ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ ద లార్డ్. మన జీవితంలో ఏది జరిగినప్పటికీ అన్నీ మంచి కొరకే జరుగుతాయని మనకైతే అర్థం అవ్వదు. కేసీఆర్ గారు ఈ విధంగా పడిపోవడం ఏంటి, ఇంత పెద్ద యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఏంటి అని అనుకుంటాం మనం. కేసీఆర్ గారు దేవునికి చాలా దగ్గర అవుతున్నారు. ఇంతవరకు 70 సంవత్సరాల్లో లేనంత క్లోజ్ రిలేషన్ కేసీఆర్ గారు దేవునికి క్లోజ్గా ఉన్నారు. కేటీఆర్ గారికి నేను ఇదే మొదటిసారి కలవడం. కేటీఆర్ గారిని కవితను 2008 నుండి కలిశాను, కానీ మా బాండ్ అంత మంచి రిలేషన్షిప్ ఈరోజు అంత చక్కగా మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన మంచి తరుణం. అంతకంటే ముఖ్యమేంటి, పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అసలు నేను ఎందుకు పొలిటికల్గా వచ్చానో కొంతమందికే తెలుసు, దేశాన్ని రక్షించడానికి, ఎకానమీని. కానీ ఈరోజు వారికి అర్థమైంది ఏంటంటే, కొంతమందిలో ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక మంచి ఘటన చెప్పారు. ఏబిఎన్లో రాధాకృష్ణ గారు నా ఇంటర్వ్యూ అక్కడితో స్టార్ట్ అయింది. కానీ నేను వారికి చెప్పింది ఏంటంటే, ఈ దేశాన్ని మనం ఎందుకు రక్షించాలి, ఎలా రక్షించాలి, ఎవరి నుండి రక్షించాలి, ఏ విధంగా రక్షించాలి అన్నది కొద్ది రోజుల్లో, నెలల్లో మరలా మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నేను మరలా ఒక ఎనాయింటెడ్ ఆయిల్ పట్టుకొని 3-3:30కి నేను వస్తాను, ప్రేయర్ చేస్తాను. అతి త్వరలో కేసీఆర్ గారు అద్భుతంగా స్వస్థ పొందుతారు. మరలా ఇంతకు ముందు కంటే యాక్టివ్గా ఉండాలన్న ఒక స్పెషల్ ఆయిల్తో నేను వస్తానని చెప్పాను. వారు రమ్మన్నారు. మీకు నేను కోరేది ఏంటంటే, లీవ్ ద పాలిటిక్స్ అసైడ్ ఫర్ దీస్ డేస్. వీ ఆల్ హ్యావ్ అవర్ డిఫరెన్సెస్ అండ్ డాక్ట్రిన్స్ అండ్ ఇష్యూస్, బట్ వీ మస్ట్ రైజ్ అబౌవ్ ద లెవెల్. నేను ఒబామా గారికి ఒక మాట చెప్పాను. హిలరీ క్లింటన్ ఆయన ఎనిమి, ఆయన గురువు, చిత్తుగా ఓడించారు. అప్పుడు నేను ఫస్ట్ ఇచ్చిన ఆయన సలహా ఏంటంటే, మీ హిలరీ క్లింటన్నే మీరు నెంబర్ 2 చేయండి అని. ఆర్ యూ షూర్ అన్నాడు ఆయన 2008లో. ఆయన హిలరీ క్లింటన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్గా చేశారు. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారు రావడం, రాజకీయ నాయకులు వచ్చి హృదయపూర్వకంగా వారిని విష్ చేయడం, తొందరగా బాగుపడాలని. నేనైతే I'm requesting all people of all faiths, continue to pray. You will see the miracle. Thank you very much. God bless you.